ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. దర్పణం అనగా అద్దం. అద్దం వలన లాభాలు. అద్దము గృహంలో ఏ దిశలో ఉండాలి అనే విషయం మనకు చాలా మందికి వచ్చే ఒక సందేహం. అద్దము ఎప్పుడైనా కూడా దక్షిణ ముఖాన్ని చూడకూడదు. అద్దం దక్షిణ ముఖంగా ఉంటే మనం ఉత్తర ముఖంగా చూసుకొని బొట్టు పెట్టుకుంటాము. దక్షిణంలో మనకేముంటే నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నరకం అనేది మనకు దక్షిణ దిశలో ఉంటుంది. ఏ ఇళ్ళకైనా దక్షిణ దిశ అనేది ఆగ్నేయములలో కిచెన్ వంటిల్ని పెట్టుకుంటాము. దక్షిణ దిశ అనేటప్పటికీ ఒక నరకం ఉంటుందని ఆ దిశ ఉంటుంది. కాబట్టి ఆ అద్దము పెట్టుకోవడం వల్ల అద్దం అనేది ప్రతిదీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనుషులము అడ్డంగా ఉన్నప్పుడు మన ముఖం కనబడుతుంది. అద్దము మనను కాకుండా దక్షిణ దిశ చూసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, తరచుగా ఎలక్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైనా అద్దాన్ని దక్షిణ ముఖంగా ఉంచుకోవడం వలన ఇంట్లో గొడవలు గాని, ప్రశాంతత లేకపోవడం గాని, ఏదో ఒక సమస్య వాళ్ళని వేధిస్తుంది. చివరికి చిన్నగా పని మనుషుల సమస్య నుంచి, మున్సిపాలిటీ సమస్య నుంచి, ఇంటి పక్క వాళ్ళ శత్రుత్వ సమస్యల నుంచి అనేక సమస్యలు మనను విపరీతంగా వేధిస్తాయి. కావున అద్దాన్ని తూర్పు దిశగా ఉంచుకోవాలి. దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి. తూర్పు ఉత్తర దిశగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి వైకుంఠము, కుబేర స్థానమైన అలకాపురము, తూర్పు సూర్యమండలము, బ్రహ్మలోకము ఇలాంటివన్నీ మనకు ప్రస్ఫుటమవుతాయి. మనం అద్దాన్ని చూసుకున్నప్పుడు ఖాళీ అద్దములో ఈ దిశలో ఉన్నటువంటి దేవతామూర్తులు సందర్శించుకుంటారు అనేటువంటి ఒక శాస్త్రవచనం ఉంది. కాబట్టి దక్షిణ ముఖంగా కూర్చొని భోంచేయడము, దక్షిణ ముఖంగా ఉండి నిద్రించడము, దక్షిణ ముఖంగా అద్దాలను పెట్టుకోవడం వలన అనేక సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి అద్దాన్ని తూర్పు లేక పశ్చిమ ముఖాల్లో ఉంచుకోవడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్.